నమస్కారం. టీవీ7 న్యూస్కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటీఎస్ పేరుతో లబ్ధిదారులను, ప్రభుత్వ ఉద్యోగులను ఇరుకున పెట్టడం మంచిది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో పునరాలోచించాలని లేఖాస్త్రం సంధించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. పోలీస్ దర్యాప్తులో ఉన్న అంశాలపై లేనిపోని ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడిలో ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్పై నిరాధారణ ఆరోపణలు చేసిన సంఘటనపై స్పందించిన ప్రతిపాడు సీఐ కిషోర్ బాబు. తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా టీవీ7 2022 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిరంతరం ప్రజా సమస్యలపై ఛానల్ ప్రసారాలు ఉండాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పెండెం దొరబాబు. కరోనా 3వ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పితాని రాము కోరారు. కాకినాడ గవర్నమెంట్ 3వ నెంబర్ హాస్టల్లో 25 మంది విద్యార్థులకు పిఆర్ చారిటబుల్ అధ్యక్షులు పితాని వెంకట్రామ్ ఆధ్వర్యంలో N95 కాటన్ మాస్కులు, 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, చిన్నారులకు పలక బలపం పంపించేశారు. ఈ సందర్భంగా 46వ వార్డ్ కార్పొరేటర్ బాలప్రసాద్ మాట్లాడుతూ కరోనా ప్రబలకుండా విద్యార్థులందరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి కరోనాని దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శామ్యూల్ రాజ్ పాల్గొన్నారు. రగ్గులు ఇచ్చారు. ఊరేనా బాబు చెప్ప ఎవరు చెప్పు ఎక్కడ మడికి రాములు లేకపోయా జాన్సన్ బాగా చదువుకుంటున్నా పిల్లలు ఏమన్నా మీరు స్కూల్ గురించి అవసరం వచ్చిన కార్పొరేటర్గా ఉన్నారు. కార్పొరేటర్ గారు చేస్తారు సార్. ఎప్పుడు మాకు వాటర్ అది రాకపోయినా ఏదైనా వచ్చింది అంటే చూస్తారు. వాటర్ అరేంజ్ చేస్తుంటారు. మిగిలి సంతోషం. ఇలాగే ముందు ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు రాము గారు చేపట్టాలి. ప్రతి హాస్టల్స్ కూడా ఈయన పుస్తకాలు, పెన్లు, ఇలాగ పలకలు, ఈ ప్లాంక్లు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మా వార్డెన్ గారి రిక్వెస్ట్తో ఈరోజు ఇక్కడికి వచ్చి మన హాస్టల్లో పిల్లలందరికీ ఈరోజు పంచిపెట్టడం చాలా సంతోషకరం. అలాగే చిల్డ్రన్స్, మీరందరూ కూడా వీటిని ఉపయోగించుకొని చక్కగా చదువుకొని ఈ హాస్టల్కి మంచి పేరు తీసుకురావాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీ అందరికీ చెప్పాను కదా, పిల్లలు చక్కగా టాప్ 10లో ఉండాలి. ప్రతి కాంపిటీషన్లో టాప్ 10లో ఉండాలి. అలాగే గుర్తుందా, ప్రతి ఒక్కరు కూడా మెరిట్లో ఉండాలి. చూడండి, మీ వార్డెన్ గారి పిల్లలు, నా పిల్లలు కూడా IIT స్టూడెంట్స్. ఆ విధంగా మీరు కూడా చక్కగా IIT గోల్ పెట్టుకొని చక్కటి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలి మీ అందరికి కూడా. ఎక్కడ కోవిడ్లో ఎక్కడ మాస్క్ మాత్రం తీయకండి, శానిటైజర్ వాడండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. చదువుకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, చక్కగా చదువుకోవచ్చు. కోవిడ్ వచ్చిందని కూడా భయపడక్కర్లేదు. 1 or 2 days ఫీవర్ వచ్చినా మళ్ళీ మీరు మామూలుగా యాక్టివ్గా అయిపోతారు. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి, ఏదన్నా కొంచెం వీక్గా ఉందంటే ముందు వార్డెన్ గారికి తెలియపరచండి. తర్వాత ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా మెడిసిన్ వాడితే ఏ ఇబ్బంది లేదు. చదువుకి ఎటువంటి ఇబ్బంది లేదు. మానేసి మాత్రం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చక్కగా కూర్చొని చదువుకోవచ్చు. అర్థమవుతుందా? వెరీ గుడ్.
ఈ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు మా పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా మాస్కులు, అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫ్లాంకో, విద్యార్థులకి పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా సమయంలో మా వంతు మేము కృషి చేస్తున్నాం. అలాగే మీరు విద్యార్థులు బాగా చదువుకుని ఈ కరోనా సమయంలో భయానికి దూరంగా ఉండండి. భయపడితే ముందు ప్రాణానికి హాని జరుగుతుంది. కాబట్టి ఈ కరోనా సమయంలో ధైర్యంగా ఉండి, అలాగే వార్డెన్ గారి సూచనలు, సలహాలు, అలాగే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన దగ్గరలో ఉన్న మీ యొక్క కార్పొరేటర్ గారైన బాలప్రసాద్ గారిని సలహాలు, సూచనలు తీసుకుని మీ భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిరంతరం ప్రజా సమస్యలపై టీవీ7 ఛానల్ ప్రసారాలు ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆకాంక్షించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీవీ7 2022 నూతన క్యాలెండర్ను కాకినాడ స్టాఫ్ రిపోర్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా టీవీ7 న్యూస్ ప్రసారాలు ఉండాలని కోరారు. భవిష్యత్తులో ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున టీవీ7 వ్యూవర్స్కి అందరికీ హ్యాపీ పొంగల్ అండి, హ్యాపీ సంక్రాంతి అందరికీ. మే దిస్ ఇయర్ బి వెరీ ప్రాస్పరస్ ఫర్ ఎవ్రీబడి. దీంతోపాటు కోవిడ్ దృష్ట్యా పెట్టుకొని మీరు అందరూ ఈ ఫెస్టివల్, ఈ పండగ మీరు చేయాలి. దీంతోపాటు కోవిడ్ ప్రికాషన్స్ అంటే ఈ మాస్క్ కానీ, హ్యాండ్ శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్ అది అన్నీ మీరు పాటించాలి. ఉన్న వరకు మీరు ఫ్యామిలీతోనే మీరు ఉంటూ మీరు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి వారధిగా టీవీ7 ఛానల్ పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి స్థానిక వైకాపా కార్యాలయంలో కాకినాడ స్టాఫ్ రిపోర్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో టీవీ7 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను వైకాపా సీనియర్ నాయకులు, అన్నవరం దేవస్థాన పాలక మండలి సభ్యులు మోకా సూరిబాబుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఆ దిశగా ప్రజలకు సేవలందించే క్రమంలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మెరుగైన పాలనకు టీవీ7 ఛానల్ వార్తలను అందించాలని కోరారు. ఛానల్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెదపొడి వైకాపా నాయకులు డోకుబుర కృష్ణ, తలాటం మణికంఠ, వాసంశెట్టి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. టీవీ7 ఛానల్ ప్రజల కొరకు, ప్రజల పక్షాన పోరాడుతూ పలు ప్రజా సమస్యలతో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పథకాలను కూడా ప్రజల వద్దకు చేరవేయడం ముందుండే టీవీ7 ఛానల్ వారి యాజమాన్యాన్ని, ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఆ ఛానల్ వారు ఈవేళ ఏర్పాటు చేసినట్టు ఈ క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమం నా చేతుల మీదుగా చేయడం అదృష్టంగా భావిస్తూ, ఏది ఏమైనా నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి టీవీ7 యాజమాన్యానికి, అదేవిధంగా ఈ వీక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఓటీఎస్ పేరుతో లబ్ధిదారులను మరియు ప్రభుత్వ ఉద్యోగులను ఇరుకున పెట్టే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శనివారం ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు పేదవారి గృహములకు ఇచ్చిన అప్పులు ఓటీఎస్ పేరుతో వసూలు చేయమని అధికారులకు ఒత్తిడి తీసుకురావడం న్యాయం కాదంటూ ఉద్యోగుల విషయంలో పునరాలోచించాలని, ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు పరిగణలోనికి తీసుకుని లబ్ధిదారులు ఈఎంఐలు చెల్లించలేదని ఇప్పుడు చెల్లించమనడం భావ్యం కాదని అన్నారు. కరోనాతో వారి స్థితిగతులు మారిపోవడం, అప్పులు కట్టలేని నిస్సహాయ స్థితిలో ప్రజలున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించాలని ముఖ్యమంత్రి పంపిన లేఖలో
పోలీస్ దర్యాప్తులో ఉన్న అంశాలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడికి చెందిన ఏపూరి శ్రీనుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు వెల్లడించారు. ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడికి చెందిన ఏపూరి శ్రీను ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్పై చేసిన ఆరోపణలకు సీఐ స్పందించి ప్రతిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. శ్రీనుపై స్టేషన్లో 8 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అవి దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో ఆ కేసులన్నీ ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయి. దర్యాప్తు అనంతరం విచారణాధికారి నిజాలను నిగ్గు తేలుస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. నేను ప్రతిపాడు నియోజకవర్గం పీసీ ఐక్య సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పోలీసులే దొంగతనాలను పాల్పడడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో. దీని మీద డీజీపీ గారికి ఈ నెల 3వ తారీఖుని ఒక లెటర్ రాయడం కూడా జరిగిందండి. డీజీపీ గారికి, అడిషనల్ డీజీ గారికి, డిఐజీ గారికి, ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా. ఎవరైనా దొంగతనాలు పాల్పడితే మనం పోలీస్ స్టేషన్ పోతాం. మరి పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కెల్లంపూడి పోలీస్ స్టేషన్లో 28వ తారీఖు 11వ నెల 2021 రాత్రి 11 గంటల సమయంలో స్టేషన్లో సీజ్ చేసిన గంజాయిని అక్కడ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి కృష్ణారెడ్డి అనే అతను వేరే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని గంజాయిని అమ్మేయడం జరిగింది. ఎంత దారుణమో చూడండి. కంచే చేరిమేసిన విధంగా ఉంది ఇది. అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అక్కడ ఎంతో గంజాయి ఉంటుంది, టన్నుల లెక్కన ఉంటుంది పోలీస్ స్టేషన్లో సీజింగ్ ప్రాపర్టీ. ఆ సీజింగ్ ప్రాపర్టీలో 30 కేజీల గంజాయిని ఆ కిర్లంపూడి మండలం వేరే గ్రామానికి చెందిన వ్యక్తులకి అమ్మేయడం జరిగిందండి. అది అలాగా బయటపడడంతో మళ్ళీ అమ్మేసిన గంజాయిని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గరే పోలీసులు రికవరీ కూడా చేయడం జరిగింది. రికవరీ చేసి ఇందులో స్ట్రిక్ట్ ఏంటంటే ఇటువంటి కేసులు నమోదు చేయలేదు. అదే సామాన్యులు గంజాయితో దొరికితే వెంటనే కేసు నమోదు చేసి సెంటర్ జైలు పంపిస్తారు. మరి ఈ చట్టాలు పోలీసులు వర్తించవాలని చెప్పేసి నేను డీజీపీ గారిని అడుగుతున్నాను. మరి హెడ్ కానిస్టేబుల్ గంజాయి దొంగతనానికి పాల్పడితే కేవలం సస్పెన్షన్ మనం చేసి వదిలేసేది. మరి దొంగతనం చేస్తే సస్పెన్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. మరి సామాన్య వ్యక్తులకు ఒక న్యాయం, పోలీసులకు ఒక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను నేను. అందరికీ నమస్కారం అండి. నేను ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు. నిన్న ప్రతిపాడు మండలం శంకర్లపూడికి చెందిన ఏపూరి శ్రీనివాస్ అనే ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో ప్రతిపాడు పోలీసులకు సంబంధించి కొంతమంది అధికారులపైన అలాగే కేసులు దర్యాప్తు పైన కొన్ని ఆరోపణలు చేస్తూ చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోని, ఆ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వైరల్ చేయడం జరిగింది. దాని నిమిత్తమై డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే ఆయన ప్రతిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక గంజాయి కేసులో సీజ్ చేసిన కారులో ఇంజిన్ పోయిన విషయమై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ, అలాగే ఒక ఎస్ఐ గారి మీద ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి వ్యక్తిగతంగా ఆయనపై విమర్శలు గుప్పించడం అవన్నీ కూడా జరుగుతూ ఉంది. అలాగే డిపార్ట్మెంట్ను కూడా విమర్శిస్తూ మాట్లాడడం దాంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయితే ఒకటే చెప్తున్నాం, ఏ కేసు అయినప్పటికీ కూడా, ఏ దర్యాప్తు అయినప్పటికీ కూడా కేసు ఎవరైతే దర్యాప్తు అధికారిగా ఉన్నారో ఆ దర్యాప్తు అధికారి ఆ యొక్క మెటీరియల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాధారాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. కొన్ని కేసుల్లో వేగవంతంగా అవుతాయి, కొన్ని కేసుల్లో డిలే అవుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మనం ఒక విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారు ఇంజిన్ కేసు విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. అదొక దర్యాప్తు కూడా వేగవంతంగా జరుగుతుందో దానికి ఒక ప్రత్యేకంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇన్వెస్టిగేషన్ అది దర్యాప్తు పూర్తి కాకుండా కేవలం ఒక ఇష్యూని బేస్ చేసుకుని ఆరోపణలు గుప్పించడం అనేది కరెక్ట్ కాదు.
అలాగే దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏపూరు శ్రీనివాస్ అనే ఆసామి పైన నిన్న చెక్ చేస్తే ఇదే పోలీస్ స్టేషన్లో 8 కేసులు, క్రిమినల్ కేసులు బుక్ అయి ఉన్నాయి. 8 కేసులు. ఆ 8 కేసుల్లో కూడా 3 కేసులు ఆల్రెడీ ట్రయల్లో ఉన్నాయి. విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు ఆయన. ఒక కేసులో ఆల్రెడీ సీసీ అవైటెడ్, అంటే ట్రయల్కి వెళ్ళబోతూ ఉంది. ఒక కేసు కోర్టులో ఆయన రాజీ పడడం జరిగింది. అలాగే ఇంకొక 2 కేసులు ఫాల్స్ కింద రెఫర్ చేయడం జరిగింది. అంటే ఆయన పైన పెట్టిన 2 కేసులు, 8 కేసుల్లో 2 కేసులు ఫాల్స్ కింద తీసేశారు. అంటే 2 కేసుల్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవం కాదని తీయడం జరిగింది. అంటే ఆయన మీద పెట్టిన కేసుల్లోనే 2 కేసులు వాస్తవం కాదని ఎలా ఫాల్స్గా తీశారో, అలాగే దర్యాప్తు అయితేనే కానీ ఏ విషయం ఏంటనేది ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు. అంతే తప్ప అది పూర్తయ్యే వరకు కూడా ఎవరు ఏంటనేది మనం నోటి మాటల ద్వారా చెప్పడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకొని ఇతరులకు వారి స్థాయిలో సహాయం అందించాలని లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ వేసపోగు విజయబాబు అన్నారు. కాకినాడ లెప్రసీ కాలనీలో 50 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ను గుడివాడకు చెందిన లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ వేసపోగు విజయబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా అనకాపల్లి, కాకినాడలో కుష్ఠవ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ అందజేయడం జరిగిందన్నారు. గాయాలతో బాధపడుచున్న వారికి కట్లు కట్టి వీధుల్లో భిక్షాటన చేస్తున్న మానసిక వైకల్యం కలిగిన వారికి దుప్పట్లు, రగ్గులు అందజేశారు అన్నారు. నూతన సంవత్సరంలో రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో పర్యటిస్తూ అనేక మంది అంధులకు, వృద్ధులకు సహాయం అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి దిక్కులేని వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మేడపాటి రాజ్ కుమార్, పాస్టర్ కాలేబు, ఫాదర్ సువర్ణరాసు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు ఇది లేకుండా ఇవ్వమని చెప్పేసి మీ దగ్గర ఏ అయితే డాక్టర్ రాసి ఉంచారో అది ఆ రిసిప్ట్ మాకు ఇస్తే అది వాట్సాప్ చేస్తాం సార్కి, సార్ అప్పుడు తీసుకుంటారు, రిసిప్ట్ని తీసుకుంటారు బేస్ చేసుకుంటాం. లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిస్తున్నాము. విశేషముగా మరి బ్లైండ్ పీపుల్కి, లెపర్సీ పీపుల్కి, అదే రీతిగా తల్లిదండ్రులు లేనటువంటి వారికి, విధవరాండ్లకు, అదే రీతిగా ఇంచుమించుగా 80 మంది పిల్లలకు మరి చదువుని అందించే విషయంలో ఈ సంస్థ పనిచేస్తున్నది. దానిలో భాగముగా ఈ జనవరి 2022వ సంవత్సరము జనవరి మాసం 21వ తేదీన కాకినాడలోని లెపర్సీ కాలనీలోనికి మరి మెడికల్ కిట్తో వారి గాయాలు శుభ్రం చేసుకోవడానికి కావాల్సినటువంటి మెడికల్ కిట్ వారికి సప్లై చేయడం జరిగింది. అదే రీతిగా మెడిసిన్ సప్లై చేయడం జరిగింది. ఇంతకుముందు అంటే ఒక నెల వాళ్ళకి ప్రొవిజన్స్ సరుకులు అందజేయడం జరుగుతుంది. అదే రీతిగా మెడిసిన్ ఒక నెల సరుకులు అందజేస్తే మరొక నెల మెడిసిన్, ఇట్లాగా ఈ సంస్థ ద్వారా
కాకినాడ, అనకాపల్లిలో ఉన్నటువంటి లెపర్సీ కాలనీలు కూడా ఈ రీతిగా సేవలు అందించడం జరుగుతుంది. ఈ సంస్థ ఈ రీతిగా పనిచేయడానికి ఈ జిల్లాలో సహకరించినటువంటి మరి ఫాదర్ రాజ్ కుమార్ గారికి, కాలేబ్ గారికి, అదే రీతిగా సువన్ రాజు గారికి ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరీసా సూక్తులు అందరూ అనుసరించి ప్రతి ఒక్కరికి సహాయం చేసేవారిగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను కోరుకుంటున్నాను. దేవుడు ఈ 2022లో ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషంలో, సిరి సంపదలతో దీవించునుగాక. ఆమేన్. TV7 2022 నూతన క్యాలెండర్ను పిఠాపురం రిపోర్టర్ స్టాలిన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. స్థానిక R&B గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వార్తా సారథిగా సేవలందిస్తూ TV7 అంచెలంచెలుగా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాకిరెడ్డి శేష్ కుమారి చేతుల మీదుగా TV7 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజల్లో అవగాహన పరచడానికి TV7 ప్రముఖ పాత్ర వహించిందని కొనియాడారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనంతరం సూర్యరాయ గ్రంథాలయంలో బీజేపీ నాయకుల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ప్రజా సమస్యలను పాలకులకు చూపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న TV7 ఛానల్కు అభినందనలు తెలియజేశారు. TV7 జిల్లా న్యూస్ ఇప్పటికే 4 సంవత్సరాలుగా ప్రజలకు చాలా దగ్గరగా ఎన్నో వార్తలను చూసి ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి TV7 యాజమాన్యానికి, అలాగే ఒక స్టాఫ్కి, TV7 జిల్లా రాయకర్తలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా TV7 యాజమాన్యానికి, అలాగే ప్రేక్షకులకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకిరెడ్డి శేష్ కుమారి అని నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా 2022 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ, అలాగే ఒమిక్రాన్ అన్న వ్యాధి కొద్దిగా భయపడుతుంది ప్రజలందరినీ కూడా. సామాజిక దూరం పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు కూడా కొంచెం నిబంధనలు పాటించాలని, ఎవరి ఆరోగ్యం మహాభాగ్యం అన్న నానుడిని కూడా గుర్తిస్తూ ముందుకు పోవాలని, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించాలని జనసేన పార్టీ తరఫున అందరినీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ మాకిరెడ్డి శేష్ కుమారి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్.
4 స్తంభాలు ఉంటే ఒక స్తంభం మీడియాకి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన పెద్ద సూచన. దాంట్లో భాగంగా ఈరోజు మన భారతదేశం అభివృద్ధి పదంలో నడవాలన్నా లేదా అవినీతిలో ఉంటే దాన్ని బయట పెట్టాలన్నా, అలాగే ప్రజలకి సమాచారం అందించి వాళ్ళని చైతన్యం చేయాలన్నా, గుట్టు రట్టు చేయాలన్నా వీటిలన్నిటికీ కూడా మీడియా యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ఉదాహరణకి బీజేపీ కావచ్చు, అలాగే మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న మంచి పనులు కూడా తెలియజేయాలని, ప్రజలకు మరింత చేరువ అవ్వాలని, అలాగే ఈ TV7 వాళ్ళు మా బీజేపీ యొక్క కార్యకర్తలకి, బీజేపీ యొక్క నాయకులకి, బీజేపీ యొక్క సానుభూతి పరులకి, అలాగే ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండి సహకరించాలని, మీరు కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని మా అందరి యొక్క సహకారం ఉంటుంది. ప్రతి మీటింగ్కి, ప్రతి ప్రోగ్రాంకి కూడా మా మండల అధ్యక్షులు వారు, అలాగే ఈ పిఠాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. మీరు తప్పనిసరిగా మాకు కూడా ప్రోగ్రాంకి వచ్చి సహకరించండి. ఉభయంలో సహకరించుకుంటూ ముందుకెళ్దాం. ధన్యవాదాలు. TV7 2022 నూతన క్యాలెండర్ను కాకినాడ స్టాఫ్ రిపోర్టర్ రవికుమార్, రూరల్ రిపోర్టర్ సుధీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిరంతరం ప్రజా సమస్యలపై TV7 ఛానల్ ప్రసారాలు ఉండాలని, భవిష్యత్తులో ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని మంత్రి కన్నబాబు ఆకాంక్షించారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఓటీఎస్ పేరుతో లబ్ధిదారులను, ప్రభుత్వ ఉద్యోగులను ఇరుకున పెట్టడం మంచిది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో పునరాలోచించాలని లేఖాస్త్రం సంధించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. పోలీస్ దర్యాప్తులో ఉన్న అంశాలపై లేనిపోని ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడిలో ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్పై నిరాధారణ ఆరోపణలు చేసిన సంఘటనపై స్పందించిన ప్రతిపాడు సిఐ కిషోర్ బాబు. తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా TV7 2022 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిరంతరం ప్రజా సమస్యలపై ఛానల్ ప్రసారాలు ఉండాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పెండెం దొరబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.